గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ డిటాక్స్ ఎలా సాధించాలో తెలుసుకుందాం. కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం పాటు పని చేయడం మూలంగా కంటి సమస్యలు మొదలవుతాయనే విషయం చాలా మందికి తెలుసు. కంప్యూటర్లకు అతుక్కుపోయే వాళ్ళు సమస్యల బారిన పడకుండా ఉండాలంటే డిజిటల్ డిటాక్స్ ఒక్కటే మార్గం. అదెలా అంటే తరచూ కళ్ళను ఆర్పుతూ ఉండాలి. ప్రతి 3 గంటలకు ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. కాఫీ, టీ బ్రేక్ తీసుకుంటూ స్వల్పంగా వేడిగా ఉన్న కప్పును మూసిన కనురెప్పలకు ఆనిస్తూ ఉండాలి. కంప్యూటర్ మానిటర్ కంటి చూపుకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. మొబైల్ ఫోన్ల స్క్రీన్ టైంను పరిమితం చేయాలి. ప్రతి అరగంటకు కంటి చూపును స్క్రీన్ నుంచి పక్కకు మరల్చుకోవాలి. డిజిటల్ డిటాక్స్ చేసుకోకపోతే ఏర్పడే సమస్యలు. కంప్యూటర్ పనిలో పడిపోయి కళ్ళను ఆర్పడం కూడా మానేస్తుంటారు. దీంతో కళ్ళతో పాటు పూర్తి శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అధిక సమయం పాటు స్క్రీన్ల మీద దృష్టి నిలిపితే డ్రై ఐ సిండ్రోమ్, విజువల్ డిస్ప్లే టెర్మినల్ సిండ్రోమ్, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కారణంగా ఎర్లీ మయోపియా లాంటి కంటి సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. నిమిషానికి కనీసం 20 నుంచి 30 సార్లు కళ్ళను ఆర్పాలి. కన్నీటి గ్రంథుల స్రావాలను విడుదల చేసి కనుగుడ్లను తేమగా ఉంచాలంటే ఇలా జరగాలి. అయితే కళ్ళు ఆర్పకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం మూలంగా కనుగుడ్లు పొడిబారి తేలికగా అలసటకు గురవుతూ ఉంటాయి. ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగితే దూరదృష్టి సన్నగిలుతుంది. కళ్ళ మంటలు, దురదలు లాంటి తాత్కాలిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. పెద్దల్లో చదవడంలో ఇబ్బందులు, నిద్ర సమస్యలు ఎదురు కావచ్చు. కాబట్టి కంప్యూటర్ ముందు పనిచేసే సమయంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. నిద్రకు గంట ముందే పని ముగించుకోవాలి. ఒకవేళ దీర్ఘ సమయాల పాటు కంప్యూటర్ ముందు పనిచేయవలసి వస్తే లూబ్రికెంట్ కంటి చుక్కలు వాడుకోవాలి. ఈరోజు మనం డిజిటల్ డిటాక్స్ను ఎలా సాధించుకోవాలో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.